దక్షిణాదిలో పవర్ కోసమే బీజేపీ సర్కార్ సర్ ప్రక్రియ చేపట్టిందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ప్రతిపక్షాల ఓట్లను తొలగించే ప్రయత్నాలు చేపట్టిందన్నారు. కాంగ్రెస్ బీఎల్ఓలు సమర్థవంతంగా పనిచేయాలన్నారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి, రాజారాం గ్రామాల్లో కొత్తగా నిర్మించిన ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశంలో ఎంపీ వంశీకృష్ణతో కలిసి పాల్గొన్నారు. నీట్ పేపర్ లీక్ చేసి విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని ఫైర్ అయ్యారు ఎంపీ వంశీకృష్ణ. ఇలాంటి స్కామ్లు చేస్తున్న బీజేపీని గద్దెదించాల్సిన అవసరం ఉందన్నారు ఎంపీ వంశీకృష్ణ. బీజేపీ రావాలంటే అన్ని చోట్ల ఇదే ఓటర్ లిస్టుని అయోమయం చేసి వాళ్ళందరూ కూడా ఓట్లు వేయించుకుంటున్నారు. సో మన బాధ్యత ఏంది? ఈ అయోమయం ఏదైతే వాళ్ళు చేస్తున్నారో దాన్ని కట్టేది అవసరం ఉన్నది. అవునా కదా? దాన్ని ఎట్లా కట్టేస్తాం మనం ఇప్పుడే ఎంపీ గారు చెప్పినట్టు మన ఎన్ని బూత్లు ఉంటే రఘునాథ్ రెడ్డి 230 అదే మన దగ్గర 230 బూతులు ఉన్నాయి. అంటే ఒక్కొక్క బూత్లో ఎంతమంది ఉంటారు? సుమారు 1000 మంది ఉంటారు. అవునా కదా? ఒక్కొక్క బూత్ అంటే 1000 మంది. అదే మన లీడర్లు ఎవరైతే ఉన్నారో, ఇగో రాజకీయ నాయకులలో కొందరు లీడర్లు ఉంటారు. ఎట్లా లీడర్లు ఉంటారు? వచ్చి హవా కొట్టేసి వెళ్ళిపోతారు. అందరు బాగుంటారా లేదా, ఏమవుతుంది ఇది అని చెప్పి కొందరు ఉంటారు. ఆ లీడర్లు కూడా అవసరం మనకు. కానీ ఈ బూత్ లెవెల్ ఏజెంట్స్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిందో, ఈ బూత్ లెవెల్ ఏజెంట్స్ ఎటువంటి వాళ్ళు ఉండాలి? వాళ్ళు పోయి ఊర్లో కూర్చోవాలి. వాళ్ళందరికీ తెలుస్తుంది ఏ ఊర్లో ఏ ఇంట్లో ఎవరు ఉన్నారు అని చెప్పి అందరికి తెలుస్తుంది. అవునా కదా? వాళ్ళకి తెలిసినప్పుడు ఏం చేయాలి? మనము వాళ్ళకు ఎవరు ఓటర్ లిస్ట్ ప్రకారంగా ఎవరిని లిస్ట్లో పెట్టాలి, ఎవరిని తొలగించాలి, ఎవరిని యాడ్ చేయాలి అని చెప్పి ఆ బాధ్యత ఎవరు తీసుకోగలుగుతారు? ఎవరైతే పోయి ఊర్లో కూర్చొని ఒక్కొక్క ఇంటికి పోయి, అరే మీ మనుషులు ఎంతమంది ఉన్నారు, ఎవరైనా హైదరాబాద్ పోయినరా, ఎవరైనా విదేశాలకు పోయినరా, ఎవరైనా చనిపోయినరా, ఎవరైనా కొత్తలు ఓటర్లు వచ్చినరా, ఇవన్నీ అంశాలు మనం అడిగేది అవసరం ఉన్నది. ఆ అడిగినప్పుడే మనకు ఈ సర్ విషయంలో పకడ్బందీ అవుతుంది. ఎందుకంటే వెస్ట్ బెంగాల్లో మన ఎంపీ సాబ్ చెప్పినట్టు 90 లక్షల ఓటర్లను తీసేసింది. మళ్ళా మమతా బెనర్జీ కొట్లాడి 30 లక్షల ఓటర్లు మళ్ళీ తిరిగి జమ చేసింది. మళ్ళీ కూడా 60 లక్షల ఓటర్లు గాయమైపోయింది. ఆమె ఎన్ని లక్షల ఓట్లతో నడిపోయింది? 30 లక్షల ఓట్లతో నడిపోయింది. అదే 60 లక్షల ఓట్లు ఉంటే ఆమె గెలుస్తుండే కదా. అందుకు దానికి ముఖ్యమంత్రి ఆదేశాలు ఏమిచ్చిందంటే, మీరందరూ కూడా మీ కాన్స్టిట్యున్సీస్ తిరిగి ఈ సర్ విషయంలో ఒక అవగాహన కల్పించాలి. సో మనము ఈ చంద్రబాబుని ఎట్లా మంచిగా చేసుకోవాలి, అభివృద్ధి బాటలో తీసుకుపోవాలి, మంచిగా చేసుకోవాలి. ఇప్పుడే వాళ్ళు చెప్పినట్టు బాలకసమ్మను దీన్ని కూలగొడదాము, ఆ పట్టాలు తీసేద్దాము, సింగరేణి భవన్ని కాలబెడదాము. ఎందుకు? ఇప్పుడు మీరు ఎందుకు చేసిన వాళ్ళు ఆ ధర్నా, వాళ్ళు ఎందుకు వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది? లేలే రైతులకు నష్టం అవుతుంది, వరి ధాన్యం సరిగా కొనుగోలు చేస్తలేరు అని చెప్పి కావాలని ఒక కుట్రతోనే కాంగ్రెస్ పార్టీని బద్నాం చేయాలని చెప్పి ఈ టీఆర్ఎస్ నాయకులందరూ కూడా మరి రైతులకు ఈ భయంలో పెట్టారు. మన రైతులకు ఒక మంచి నచ్చ చెప్పాలని చెప్పి ఆలోచన లేదు, కానీ వాళ్ళని భయపెట్టుడు, వాళ్ళని భయాందోళన చేసుడు, మనము జైలుకి పోదాం నడు. ఎందుకే బీజేపీ నియంతృత్వ పాలన ఏదైతే నడిపిస్తుందో, వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళకి ఒక్క కేసు ఉండదు, ఒక్క ఇన్వెస్టిగేషన్ ఉండదు, కథా కార్ఖాన ఉండదు. కానీ ఎవరైతే ఒక్క మాట బీజేపీ మీద మాట్లాడినా, ఒక ప్రశ్న వేసినా వారి మీద ఈడీ రేడ్లు వేస్తారు, సిబిఐలు అంటారు, కేసులు వేస్తారు, జైల్లో పెడతారు. 6 నెలల తర్వాత వాళ్ళు కోర్టుకి పోయిన తర్వాత, అరే వీళ్ళు ఏం తప్పు చేయలేదు, వీళ్ళు క్లీన్ చిట్ ఇచ్చేసి వాళ్ళని పంపించేస్తారు. అంటే కేవలము ఒక దురాచరణతోటి ఏదైతే ఈ బీజేపీ పార్టీ నడుస్తున్నదో దాన్ని గమనించి మీరు గల్లీ గల్లీ గడప గడప దట్టి ఇట్లాంటి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని చెప్పి మీరు చెప్పే బాధ్యత మీ మీద ఉన్నది. మీ అందరూ రీసెంట్గా నీట్ పరీక్షల మీద పేపర్ లీక్ మీద చూసినరా, న్యూస్ అంతా చూసినరా? మన పిల్లలు కష్టపడి నీట్ ఎగ్జామ్లు రాస్తే
ఆ చిల్లర్ మంత్రి, ఎడ్యుకేషన్ మంత్రి మన పిల్లల భవిష్యత్తుతో ఆడుకుంటున్నాడు. పేపర్లు అమ్ముకొని బతుకుతున్నారు ఇవాళ బీజేపీ పార్టీ మంత్రులు అని చెప్పి మీరు అందరు చూస్తున్నారు. అది మీరు గల్లీ గల్లీ గడప గడప దట్టి చెప్పాలా, మన పిల్లల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారు వీళ్ళు, కష్టపడి అభివృద్ధి బాటలో నడపాలని చెప్పి ఏదైతే మనం ప్రయత్నిస్తున్నామో, తల్లిదండ్రులు కష్టపడి పిల్లలను చదివించి నీట్ ఎగ్జామ్ లెక్క ఏదైతే కష్టమైన పరీక్షల్లో వాళ్ళని చదివించి ఎగ్జామ్ రాయిపిస్తే ఆ పేపర్ లీక్ అని చెప్పి చిల్లర పైసలకు ఆ మంత్రి అమ్ముకుంటారా? అది న్యాయమా? మరి వాళ్ళే ఈ ఎస్ఐఆర్ అని చెప్పి, ఓట్ డిలీషన్ అని చెప్పి వాళ్ళ క్యాండిడేట్లే మన మీద రుద్ది మళ్ళీ వాళ్ళే మంత్రులు కావాలన్నా? దేశవ్యాప్తంగా వారు రాజీనామా చేయాలి. ఏ హక్కుతోడు ఆయన కుర్చీలో కూర్చుండని చెప్పి ధర్నాలు చేస్తే ఆయన రాజీనామా చేయకుండా మీరు ఏమైనా చేసుకొని పో అని చెప్పి ప్రవర్తిస్తాడా? మళ్ళీ దాని తర్వాత సిబిఎస్ఈ ఎగ్జామ్ల రివిజన్లు కావాలని చెప్తే అక్కడ కూడా ఒక స్కామ్. అంటే మన పిల్లల భవిష్యత్తు మీద వాళ్ళకి దృష్టి లేదు, శ్రద్ధ లేదు. మీ పిల్లలు చదువుకోవద్దు, నాశనం కావాలా, మేము చెప్పినట్టే నడవాలని చెప్పి ఏదైతే బీజేపీ పార్టీ ప్రవర్తిస్తుందో దాన్ని తిప్పికొట్టే బాధ్యత మీలో ఉన్నది. ఎందుకంటే బూత్ లెవెల్కి వెళ్ళే మన కష్టం మనం ముందు తీసుకుపోవాలా. వాళ్ళు ఏదైతే ప్రయత్నిస్తున్నారో బూత్ లెవెల్లోనే ఓటు కొట్టేసే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో దాన్ని తరిమి కొట్టే బాధ్యత మీలో ఉన్నది. మీ అందరూ ఒక్కొక్కరు ఒక అంబేద్కర్ లెక్క ఆలోచించి అంబేద్కర్ని స్ఫూర్తిగా తీసుకొని అంబేద్కర్ ఆలోచన విధానం ముందు తీసుకెళ్ళి ఓటు హక్కు ఏదైతే ఉన్నదో, మీ ప్రాంతంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో వాళ్ళ ఓటు హక్కు ప్రకారము ఓటు పడాల్సిందే. ఇంట్లల్లో మీ పిల్లలతోటి మీ బంధువులతోటి